హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయ్యాయండి. ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటి నుంచి అంటే మనకి 3rd September 2025 నుంచి అప్లికబుల్ అవుతాయండి. మనకి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల దాకా ఉన్న ఇంట్రెస్ట్ వాల్యూస్ అన్ని చూపించాం. దీంట్లో హైయెస్ట్ స్లాబ్ వచ్చేసరికి 450 days to 2 years అండి. ఇక్కడ 450 days to 2 years కి నార్మల్ సిటిజన్స్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7% అండి. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే 7.5%. సపోజ్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. సపోజ్ నేను ₹1,00,000 2 years టైం పీరియడ్ చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. 2 years టైం పీరియడ్. ఇక్కడ 2 years తర్వాత మనం ఎంత తీసుకెళ్లొచ్చు అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి నార్మల్ సిటిజన్ అయితే కనుక ₹1,14,877 తీసుకెళ్లొచ్చు అండి. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక ₹1,16,011 అసలు ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకెళ్లొచ్చు. అంటే ఇక్కడ ఐడిఎఫ్సి ₹14,877 నాన్ సీనియర్ సిటిజన్స్ కి 2 ఏళ్ల పాటు ఇంట్రెస్ట్ వాల్యూ ఆఫర్ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ₹16,011 ఇంట్రెస్ట్ వాల్యూ ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. సపోజ్ దీన్నే మీరు మంత్లీలో కనుక తీసుకోవాలనుకుంటే మీకు ఎవ్రీ మంత్ ₹611 ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందండి. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక ₹658 మీ అకౌంట్ లో ప్రతి నెల కూడా క్రెడిట్ అవుతుంది. సపోజ్ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు నార్మల్ సిటిజన్ అయితే కనుక ₹611 5 మల్టిప్లై 611 వేయండి. మీకు ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే కనుక 5 మల్టిప్లై 658 వేయండి. మీకు ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు టోటల్ పీరియడ్ తర్వాత ఇంట్రెస్ట్ వాల్యూ కావాలనుకుంటే 5 మల్టిప్లై మీరు నార్మల్ సిటిజన్ అయితే కనుక ఈ వాల్యూ వేయండి ₹14,877 2 years తర్వాత మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీరు ఈజీగా చూసుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక 5 మల్టిప్లై ₹16,011 మీకు 5 లక్షలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దామండి. మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 years తర్వాత అసలు ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ ₹11,48,788 మీకు వస్తుంది. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే కనుక ₹11,60,121 మీకు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుందండి. అంటే మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ వాల్యూ అయితే కనుక నార్మల్ సిటిజన్స్ కి ₹1,48,788 వస్తుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక ₹1,60,121 మీకు ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుందండి. మంత్లీలో కావాలనుకుంటే కనుక నార్మల్ సిటిజన్స్ కి ₹6,114 ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ వస్తుందండి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ₹6,580 ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ కూడా మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు దాకా మనం చూసిందంతా పార్ట్ 1 అండి. అసలు పార్ట్ 2 లో ఏం జరుగుతుందో చూద్దాం. మిగతా బ్యాంకుల కన్నా ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 18,000 ఎక్కువ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. నార్మల్ బ్యాంకుల్లో కన్నా ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹18,000 ఎలా వస్తాయో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దామండి. సపోజ్ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు 2 years పాటు. 2 years తర్వాత మీరు ₹1,48,788 ఇంట్రెస్ట్ రూపేణా తీసుకుందాం అని అనుకున్నారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఈ ఇంట్రెస్ట్ వాల్యూని మంత్లీలో తీసుకోండి. మంత్లీలో ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది మీకు ₹6,114 ఎవ్రీ మంత్ వస్తుంది. ఈ వచ్చిన ₹6,114 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎంత ప్రతి నెల కూడా ₹6,000 ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల 2 years పాటు మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 18,000 ఎక్కువ వస్తాయి. విత్ ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను మీకు. అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంట్రెస్ట్ వాల్యూని మంత్లీలో తీసుకుంటారు. మంత్లీలో మీకు 6,000 వస్తుంది, 6,114 వస్తుంది. అందులో ₹6,000 మీరు సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎన్నాళ్ళ పాటు? 2 ఏళ్ల పాటు. 2 years పాటు మీరు సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 2 years తర్వాత ఈ ₹1,48,000కి ఇక్కడ ₹1,48,000కి మీకు 18,000 యాడ్ అయ్యి వస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తానండి. సిప్ క్యాలిక్యులేటర్ అండి. నేను సిప్ క్యాలిక్యులేటర్ గూగుల్లోంచి డౌన్లోడ్ చేసి తెచ్చుకున్నాను ఇక్కడికి.
ఇక్కడ సిప్ క్యాలిక్యులేటర్ లో నేను ఇన్వెస్ట్ చేయాల్సిన వాల్యూ ప్రతి నెల 6,000 రూపాయలని పెట్టుకున్నాను. మనకు వచ్చే ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ 12% అండి. స్టాక్ మార్కెట్ మనకి ఎవ్రీ ఇయర్ 12% నుంచి మాక్సిమం 25% వరకు రిటర్న్స్ ఇస్తుంది. సో ఉన్నట్లో లీస్ట్ వాల్యూ తీసుకున్నాను 12%. ఈ 6,000 రూపాయలని 2 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నానండి. అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ 1,44,000 అయింది. మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసరికి 18,390 రూపాయలు అయింది. అంటే మనం ఇన్వెస్ట్ చేసింది 10 లక్షల రూపాయలు. మనం 2 సంవత్సరాల తర్వాత వచ్చే అసలు ప్లస్ ఓన్లీ ఇంట్రెస్ట్ వాల్యూ 1,48,788 రూపాయలు. దీన్ని మనం ఏం చేసాం, మంత్లీలోకి మార్చుకుని ఎవ్రీ మంత్ కూడా 6,000 ఐడిఎఫ్సి మొబైల్ యాప్లోనే సిప్ అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. దీన్ని ఒక ఐడిఎఫ్సి యాప్లోనే మనం సేవింగ్స్ అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ ఆపరేట్ చేయొచ్చు, ఆర్డి ఆపరేట్ చేయొచ్చు, అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆపరేట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఆపరేట్ చేయొచ్చు, సావరియన్ గోల్డ్ బాండ్స్ ఆపరేట్ చేయొచ్చు. ఇలా చాలా ఉంటాయండి. ఇవి మనం బేసిక్ తెలిసినవి మాత్రమే. ఇంకా యాప్లో మీరు చూస్తే వీటితో పాటు ఇంకా చాలా ఫీచర్లు అనేవి ఉంటాయి. మీకు ఏమన్నా లోన్స్ ఉంటే అన్నీ మీరు ఆ యాప్లోనే చూడొచ్చు. లోన్స్ అంటే మీకు గోల్డ్ లోన్ ఉన్న అదే యాప్లో చూడొచ్చు, పర్సనల్ లోన్ ఉన్న అదే యాప్లో చూడొచ్చు, మీకు వెహికల్ లోన్ ఉన్న అదే యాప్లో చూడొచ్చు, మీకు హోమ్ లోన్ ఉన్న అదే యాప్లో చూడొచ్చు. ఆల్ ఇన్ వన్ అండి. ఒక విషయం చెప్పాలంటే ఐడిఎఫ్సి మొబైల్ యాప్ అనేది ఆల్ ఇన్ వన్ అంటారు. ఆ యాప్లో మీకు అన్ని బ్యాంకుకి సంబంధించిన అన్నీ ఉంటాయి. అలాగే సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ఇంట్రెస్ట్ వాల్యూని మనం మంత్లీలో మార్చుకున్నాం. ముందే మనం ఫిక్స్డ్ డిపాజిట్ అప్లై చేసే ముందే ఇంట్రెస్ట్ అనేది మంత్లీలో పెట్టుకోవాలి. ఎవ్రీ మంత్ 6,000 పడుతుంది, 6,000 చిల్లర. దాంట్లో 6,000 మనం సిప్ చేస్తాం. అలా సిప్ 2 ఏళ్ల పాటు చేస్తాం. ఎందుకంటే మీరు 2 ఏళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ లాక్ చేశారు కాబట్టి 2 ఏళ్ల పాటు ఈ సిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ 2 ఏళ్ల పాటు మనకు వచ్చే ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ 18,390 రూపాయలు. అంటే మీకు నార్మల్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,48,000 మీకు వస్తాయి. అదే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ని ఇంట్రెస్ట్ వాల్యూని మంత్లీలో మార్చుకుని సిప్లో కనుక మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 18,000 అదనంగా వస్తాయి. అంటే మీకు టోటల్గా 1,67,178 రూపాయలు అనేది మీకు ఇంట్రెస్ట్ రూపాయన మీరు తీసుకెళ్తారు 2 సంవత్సరాల తర్వాత. ఇదే 6,000ని 10 సంవత్సరాలు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ 6,24,000. అదే మనం 20 ఏళ్ళకి వేస్తే ఇదే 6,000ని మనకు వచ్చే రిటర్న్స్ 40 లక్షలు ఉంటుంది. అంటే మనం 10 లక్షలతో 40 లక్షలను సంపాదించుకోవచ్చు 20 ఏళ్లలో. నువ్వేదో చెప్పేసి సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. సో మాకు నమ్మకం ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ అంటే మాకు చాలా భయం ఎక్కువ. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను చూపించే సమాధానం అండి. ఇది చార్ట్. ఇది దేని చార్ట్ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్. ఇది 1990లో స్టార్ట్ అయిందండి. నిఫ్టీ 50 అనేది 0తో స్టార్ట్ అయింది. 7th సెప్టెంబర్ 2025కి 24,741 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపు 35 సంవత్సరాల్లో 24,000 పాయింట్లు పైకి వెళ్ళింది. ఓకే, ఇదేదో చార్ట్లు చూపించావు పెరుగుతుందన్నావు. ఓకే, మాకు ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ ఎలా? నువ్వేమో లీస్ట్ 12% నుంచి 25% వరకు ట్రేడ్ అయిపోద్దన్నావు. మాకు ఎలా వాల్యూస్ ఏం చూపించట్లేదు, ఓన్లీ గ్రాఫ్ చూపిస్తున్నావు. మమ్మల్ని మోసం చేస్తున్నాం అనుకుంటే అది కూడా చూపిస్తాను. నిఫ్టీ 50 చార్ట్ అండి. 2020లో జనవరి 1కి ఓపెనింగ్ ట్రేడెడ్ వాల్యూ 12,000 చిల్లర ట్రేడ్ అవుతుంది. 2021కి జనవరి 1కి ట్రేడెడ్ వాల్యూ 13,996. అంటే 2020 నుంచి 2021కి ఎంత ప్రాఫిట్ అండి? 14% ప్రాఫిట్ వచ్చింది.
అలాగే 2021 జనవరి నుంచి 2022 వరకు 24% వచ్చింది. 2022 నుంచి 2023 జనవరి వరకు 4% వచ్చింది. 2023 2024 17% వచ్చింది. 2024 నుంచి 2025 11% వచ్చింది. నేను చెప్పాను మీకు ఖచ్చితంగా 12% నుంచి 25% వరకు ప్రాఫిట్ వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా వస్తుంది. లీస్ట్ అనేది 12% ఖచ్చితంగా వస్తుంది. 12% ఎక్కడ వరకు వచ్చిందండి? ఒకసారి వచ్చింది 11%, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. నేను చూపించిన 5 వాల్యూల్లో 12% లీస్ట్ అనేది 4 సార్లు వచ్చింది. 4% అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, కామన్ ఇది 4% అనేది. కాకపోతే ఇక్కడ నెగిటివ్ అయితే మీకు ఏం కనపడలా, ఓన్లీ జస్ట్ 4% వచ్చింది. సో ఇలా కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు వచ్చే నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ వాల్యూ కంటే మీకు ఒక 20,000 ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. సో ఇదేంటి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్ లయబిలిటీస్లో వర్క్ చేస్తున్నాను. మీకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కమ్ షిప్ గురించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన ఉన్నా సరే, ఇది నా మొబైల్ నెంబర్ అండి. ఖచ్చితంగా కాల్ చేయండి, నేనైతే మీకు గైడ్ చేయగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.